సూర్యాపేట పట్టణంలోని కోర్టు చౌరస్తాలో వినయ్ జిరాక్స్ మరియు ఆన్లైన్ సర్వీస్ను ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, డిసిసి అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, జిల్లా కాంగ్రెస్ నాయకులు మురిశెట్టి లక్షాదీప్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యాపార పరంగా సూర్యాపేట పట్టణం అభివృద్ధి చెందుతుందని, పట్టణ ప్రజలు అందుబాటు ధరల్లో నాణ్యమైన సేవలు అందించాలని కోరారు. సూర్యాపేట పట్టణంలో కోర్ట్ చౌరస్తాలో వినయ్ జిరాక్స్ అండ్ ఆన్లైన్ సర్వీసెస్ను ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, డిసిసి అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, జిల్లా కాంగ్రెస్ నాయకులు మురిశెట్టి లక్షాదీప్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యాపార పరంగా సూర్యాపేట పట్టణం అభివృద్ధి చెందుతుందని, పట్టణ ప్రజలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట మండల పార్టీ అధ్యక్షుడు కోతి గోపాల్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు కొండపల్లి దిలీప్ రెడ్డి, నాగుల వాసు, వెలుగు వెంకన్న, కోడి శిరీష శివ, పిసిసి ఎస్సి సెల్ వైస్ చైర్మన్, మాజీ జెడ్పీటీసీ చింతమల్ల రమేష్, సేవాదాల్ ఆలేటి మాణిక్యం, జిల్లా కాంగ్రెస్ నాయకులు అన్నమయ్య రాము, చెరుకు రాము, మద్దెబోయిన శ్రీనివాస్, గుణగంటి సైదులు, దండ వెంకటరెడ్డి, పిన్ని సీను తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సూర్యాపేట పట్టణంలో కోర్టు ఎదురుగా కన్నల్ సంతోష్ బాబు గారి విగ్రహం పక్కన ఈరోజు మనం వినయ్ జిరాక్స్ మరియు ఆన్లైన్ సర్వీసెస్ సంబంధించిన ఈ షాపుని మనం ప్రారంభించడం జరిగింది. వినయ్, విజయ్ ఇద్దరు సోదరులకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళ కృషి, వాళ్ళ సొంతంగా కాళ్ళ మీద నిలబడాలన్న ఆలోచనతో ఈరోజు ఒక మంచి ఆలోచనతో వాళ్ళు ఈరోజు ఇక్కడికి వచ్చి షాప్ పెట్టుకున్నారు. వాళ్ళు ఇంతకుముందు వేరే సెంటర్లో పనిచేసి ఉద్యోగం చేసేవాళ్ళు. కానీ ఈరోజు వాళ్ళు కూడా మేము కూడా యజమానులుగా బతకాలే, సొంత కాళ్ళ మీద నిలబడాలన్న ఆలోచనతో ఈరోజు ధైర్యం చేసి ఇక్కడ సొంతంగా వాళ్ళు మంచి క్వాలిటీకి సంబంధించిన క్యానన్ ప్రింటర్లు అయితేంది, సిస్టమ్స్ అన్ని కూడా వాళ్ళు సొంతంగా కొనుక్కొని వాళ్ళు విధిగా ఈరోజు ఇంత మంచి సెంటర్ల, అది కూడా మెయిన్ రోడ్ మీద షాప్ పెట్టుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే ఈ పిల్లలు కూడా వాళ్ళకి ఈ వృత్తిలో వాళ్ళకి అనుభవం ఉంది కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అదేవిధంగా దేవుడు కూడా వాళ్ళకి అన్ని రకాలుగా తోడ్పడతారని చెప్పి నేను మనసారా వారిని దేవుడిని కూడా కోరుకుంటున్నా. క్వాలిటీ సర్వీసెస్ ఇవ్వాలని చెప్పి ఇప్పుడే వారితో చర్చ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే మంచి ప్రింటర్స్ పెట్టినారు, అన్ని పెట్టినారు. వచ్చే ఎవరైతే కన్స్యూమర్స్ ఉంటారో వారికి కూడా ఆన్లైన్ సేవలు, ఎందుకంటే మీరు చూసినట్టయితే ప్రభుత్వం ఈరోజు చాలా సేవలను ఆన్లైన్ లో తీసుకొచ్చినది. మీ సేవా సెంటర్ ఇంతకుముందు వాళ్ళన్ని సేవలు ఉండే, మీ సేవల్లో కూడా పరిమితమైన సంఖ్యలోనే ఇప్పుడు సేవలు ఉన్నాయి. అంటే ఎవరైనా కానీ ఆన్లైన్ విషయాలు తెలుసుంటే, వాహనీయులకు మొదలు పెట్టుకుంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ కూడా ఇట్లాంటి సెంటర్లో చేసుకునే సదుపాయం ప్రభుత్వం కలుగజేస్తున్నది. ఎందుకంటే అందరి ఇళ్లలో కంప్యూటర్లు ఉండవు కాబట్టి ఇట్లాంటి సెంటర్కి వస్తే వాళ్ళు కూడా వాళ్ళకున్న అనుభవంతో కన్జ్యూమర్ని మంచిగా డైరెక్ట్ చేసి చక్కగా వాళ్ళ అన్ని సేవలు ఇవ్వాలని చెప్పి వారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. మంచి నాణ్యమైన క్వాలిటీ సర్వీసెస్ రీజనబుల్ ప్రైస్ కి ఇచ్చినట్టయితే తప్పకుండా జీవితంలో సక్సెస్ అవుతారని చెప్పి నా భావన. తప్పకుండా శుభం కలగాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ ఈరోజు 8 మార్చ్ ప్రతి సంవత్సరం కూడా ఇది ప్రపంచ వ్యాప్తంగా కూడా మహిళలకు దినంగా మనం జరుపుకుంటూ ఉంటాం. ముఖ్య మహిళలందరికీ కూడా సూర్యాపేట నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో ఉన్న అందరు మహిళలకు కూడా
శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. జీవితంలో వారు అన్ని రంగాలలో కూడా ఈరోజు రాణిస్తున్నారు. ఇంతకుముందు కుటుంబానికే పరిమితమైన మహిళలు ఈరోజు ప్రతి రంగంలో కూడా రాణించడమే కాక వారు అందులో లీడర్స్ గా ఎదుగుతున్నారు. అట్లాంటి చక్కటి ఈరోజు మన సూర్యాపేట మున్సిపాలిటీలో కూడా మొన్న 50% మహిళల్నే మనం ఎన్నుకున్నాం. 50% కంటే ఎక్కువనే ఉన్నారు. ఈరోజు ఇక్కడ కూడా చైర్మన్ ని కూడా జనరల్ స్థానంలో కూడా మనం మహిళలను పెట్టుకున్నాం. అందుకోసమే ఇంత చక్కగా రాజకీయాలు, ఉద్యోగాలలో, వ్యాపార రంగంలో, కుటుంబంలో కూడా రాణించేది మహిళలు చేపట్టి అట్లాంటి వీర వనితలందరికీ కూడా మహిళా దిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.